హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డ్రైవింగ్ క్లాస్ నేర్పిస్తున్నాను. పర్సనల్ ఓన్ కార్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాను. సో మేడానికి డ్రైవింగ్ నేర్పిస్తున్నాను. ఫస్ట్ క్లాస్ అన్నట్టు మనం డ్రైవ్ చేసే కారు కియా సెల్టోస్ అన్నట్టు ఆటోమేటిక్ వెహికల్. సో మేడానికి డ్రైవింగ్ రాదు, ఫస్ట్ టైం అసలు టచ్ చేయలేదన్నట్టు కారు. బైక్ డ్రైవింగ్ వచ్చుగా మేడం మీకు? ఇంతవరకు అయితే ఏ డ్రైవింగ్ స్కూల్కి అయితే వెళ్ళలేదు. సో ఫస్ట్ క్లాస్లో మనం స్టీరింగ్ కంట్రోల్ నేర్పిస్తాము. అండ్ రైట్ టర్న్ అండ్ లెఫ్ట్ టర్న్, యూ టర్న్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకున్న వారికి బాగా ఉపయోగపడుతుంది. సో ఆటోమేటిక్ వెహికల్ని మనం ఏ విధంగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు క్లియర్గా ఫస్ట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనం ఆటోమేటిక్ వెహికల్ని డ్రైవ్ చేయాలంటే మెయిన్ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే కింద ఏదైతే మనకు బ్రేక్ అండ్ యాక్సిలేటర్ ఉందో లెగ్స్ పెట్టుకునే పొజిషన్ ఎట్లా పెట్టుకోవాలి, ఏ విధంగా ఆపరేటింగ్ చేయాలనేది చెప్తాను. అండ్ స్టీరింగ్ పట్టుకునే విధానం, ఇండికేటర్స్ ఏ విధంగా వాడాలి, ఈ వీడియోలో బేసిక్గా మనకు కావాల్సిన ఏదో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాతకి మిగతా అన్ని మనకు గేర్లు ఎట్లా మార్చుకోవాలి, హ్యాండ్ బ్రేక్ ఎలా చేయాలని ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్లో సీట్లో కూర్చున్న వెంటనే ఫస్ట్ మనం చేసుకోవాల్సింది సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో సీట్ అడ్జస్ట్మెంట్ ఎట్లా చేసుకోవాలంటే, ఇప్పుడు మనకు సపోజు మనం నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా చెప్పులు అయితే తీసేస్తాం. సపోజ్ మనం సీట్లో కూర్చున్న తర్వాతకి ఇప్పుడు మనకి ఈ లెగ్ ఉంది కదా, రైట్ సైడ్ లెగ్, ఆటోమేటిక్ వెహికల్కి ఓన్లీ ఈ రైట్ లెగ్ మాత్రం యూజ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ అనేది అసలు యూజ్ చేయొద్దు. అంటే మనకు మాన్యువల్ కార్ అయితే ఇక్కడ క్లచ్ ఉంటుంది, అప్పుడు లెఫ్ట్ లెగ్ వాడతాం. ఇప్పుడు మనకు ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి ఓన్లీ రైట్ సైడ్ లెగ్ మాత్రం వాడాలి. సో ఇక్కడ మీరు కూర్చున్న తర్వాతకి మీరు హైట్ ఉన్నా పట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఈ బ్రేక్ ఉంది చూడండి, ఈ బ్రేక్ అనేది పూర్తి పాదం ఇట్లా పెట్టద్దు. కనిపిస్తుందిగా మీకు? ఓన్లీ ఇది పడేళ్ళు ఉంది కదా పెద్దగా, ఓన్లీ కొస భాగం ఇక్కడ రైట్ సైడ్ ఉందా, ఈ రైట్ సైడ్ మాత్రమే ఈ 2 ఫింగర్స్తో మాత్రమే టచ్ చేయాలి. మొత్తం పైకి ఇట్లా పెట్టద్దు. ఓకే, ఇట్లా కూడా పెట్టద్దు. ఓన్లీ జస్ట్ ఈ బ్రేక్కి సమానంగా, ఇప్పుడు ఈ బ్రేక్ ఉంది కదా, సమానంగా లెగ్ పెట్టుకోవాలి. లెగ్ పెట్టుకున్న తర్వాతకి ఈ 2 ఫింగర్స్తో బ్రేక్ అన్న ప్రతిసారి ఇట్లా స్లోగా టచ్ చేస్తుండాలి. మళ్ళీ బ్రేక్ మీద కాలు తీసి యాక్సిలేటర్ మీదకి ఇట్లా వెళ్ళాలి. అంటే వీ షేప్లో ఆపరేటింగ్ చేయాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కాలు ఇట్లా జరపొద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకుని, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్లా జరపొద్దు. హ్యాండ్ పైకి కూడా లేవద్దు. అంటే కింద మడిమ ఉంది కదా, ఇట్లా గాలిలో ఉండొద్దు. ఇట్లా ఉంటే ఏమవుతుందంటే సడన్గా బ్రేక్ పడుతుంది ఒకటేసారి. ఎందుకంటే లెగ్కి ఎక్కువ బలం వస్తుంది. అదే కింద ఆనించామనుకోండి, ఈ ఫింగర్స్తో అంత ఫోర్స్గా పడదు, స్మూత్గా పడుతుంది, ఆగినట్టే తెలియదు. ఇక ఆ సిచ్యువేషన్ బట్టి మీకు అర్థమవుతుంది. ఓకే, ఇట్లా కింద ఈ సమానంగా పెట్టి కింద టచ్ చేసి బ్రేక్ అయినప్పుడు ఇట్లా, యాక్సిలేటర్ ఇట్లా కూర్చున్న వెంటనే సీట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఇట్లా ముందుకున్నారనుకోండి, నేను దగ్గరికి మీకు ఇరికిరికి ఉంటుంది. అట్లా అని మళ్ళీ దూరం కూడా ఉండొద్దు. ఇట్లా ఉంటే మళ్ళీ మీకు లెగ్స్ ఆనవు. అందుకోసమే మనం కొంచెం ముందుకు అనుకొని ఎక్కడైతే మనకు కంఫర్టబుల్గా అనిపిస్తుందో అక్కడ వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎన్ని వందల సార్లు ఇట్లా చూడండి ఎంత ఫాస్ట్గా ఆపరేటింగ్ చేయొచ్చు. అదే మీరు ఇట్లా లెగ్గులు జరిపారనుకోండి, టైం వేస్ట్ అవుతుందట. ఇక్కడ ఒకటే ప్లేస్లో ఉంచి మీరు ఇట్లా ఆపరేటింగ్ చేస్తుంటే మీకు చాలా స్పీడ్ మూమెంట్లో ఆపరేటింగ్ చేయొచ్చు. ఎనీ ఆబ్జెక్ట్ మీకు ముందు ఏది దగ్గర అవుతున్నా వెంటనే లెగ్ అనేది బ్రేక్ మీకు రావాలి. అవసరమైతే కొడతానికి రెడీగా ఉంటుంది అన్నట్టు. విత్ ఇన్ స్పాట్లో మనం బ్రేక్ కొట్టి కంట్రోల్ చేయొచ్చు. ఓకేనా? సరే, నేను ఇప్పుడు ఎట్లా చెప్తాను అట్లా డ్రైవింగ్ చేయండి. మీకు ఎలాంటి భయం ఉండదు, ఖచ్చితంగా డ్రైవింగ్ వస్తుంది. జస్ట్ నేను చెప్పే ఇన్స్ట్రక్షన్ అన్ని ఫాలో అవ్వండి. ఎట్లా చెప్తే అట్లా చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుంది. భయం పడవద్దు అసలే. ఓకేనా? దాని తర్వాతకి మిర్రర్ సెట్టింగ్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇక్కడ మీకు బటన్స్ ఉంటాయి, మీకు చూపిస్తాను. ఇక్కడ రైట్ అంటే రైట్ అన్నారు కదా, రైట్ మిర్రర్ చూడండి. ఇక్కడ ఆరో మార్క్స్ ఉన్నాయి. ఇట్లా అంటే బయటకు వెళ్ళిపోతుంది, ఇట్లా అంటే లోపలికి వస్తుంది, ఇట్లా అంటే కిందికి వస్తుంది. సో మనం ఇక్కడ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాతకి సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి సెకండ్ పాయింట్లో ఈ మిర్రర్ అనేది ఇక్కడ డోర్ హ్యాండిల్ ఈ కార్నర్ ఉంది కదా, చూపిస్తాను. ఈ మూల ఉందా, ఈ మూల మీద ఇక్కడ ఈ డోర్ హ్యాండిల్ అనేది ఈ మూలలో కనిపిస్తుంది. ఇట్లా మనం స్ట్రైట్గా కూర్చున్న తర్వాతకి ఇక్కడ చూసి తెలుస్తుంది. సో నా ఇటు ప్రకారంగా నేను అది సెట్ చేసుకున్నా, రైట్ అయిపోయింది. ఓకే, లెఫ్ట్ అయినప్పుడు ఇది ఈ బటన్ ఉంది కదా, లెఫ్ట్ టర్న్ చేసి లెఫ్ట్ మిర్రర్ కూడా సేమ్ అదే విధంగా మనకు ఆ కార్నర్ ఉంది కదా మూల,
అక్కడ ఇక్కడ కింద కనిపిస్తుంది. ఇది అయిపోయింది మనకు. ఓకే, స్టీరింగ్ పట్టుకునే విధానం చూడండి. ఈ ఫింగర్స్ కదా ఇట్లా లాక్ చేయాలి, ఇట్లా పట్టుకోవాలి. ఈ 4 ఫింగర్స్ ఉన్నాయి చూడండి, ఈ 4 ఫింగర్స్తోనే ఇండికేటర్. సో ఇక్కడ కనిపిస్తుంది రైట్ సైడ్ ఇండికేటర్ లివర్ అన్నట్టు. హెడ్ లైట్ కూడా దీంతో ఆన్ చేసుకునేది ఉంటుంది. ఇట్లా మీరు డ్రైవింగ్ చేసినప్పుడు సపోజ్ ముందు నుంచి రైట్ వెళ్ళాలనుకోండి, ఈ ఫింగర్స్తోని జస్ట్ కిందికి ఇట్లా రైట్ ఇండికేటర్, ఇక్కడ మీకు యారో మార్క్ వస్తుంది. రైట్ తిరిగిన వెంటనే మళ్ళీ ఈ ఫింగర్స్తో జస్ట్ తీసేయాలి. మళ్ళీ ముందు లెఫ్ట్ వెళ్ళాలంటే 100 మీటర్ బిఫోరే మనం ఇండికేటర్ ఆన్ చేస్తాం. అప్పుడు ఈ ఫింగర్స్తో జస్ట్ ఇట్లా లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఇండికేటర్ వస్తుంది. లెఫ్ట్ తిరిగేటప్పుడు లెఫ్ట్ మిర్రర్ చూస్తూ లెఫ్ట్ తిరగాలి, రైట్ తిరగాలన్నప్పుడు రైట్ మిర్రర్ చూస్తూ రైట్ తిరగాలి. ఇట్లా మీరు స్టీరింగ్ పట్టుకున్నారు. ఓకేనా. తర్వాతకి మీరు ఇక్కడ ఆరన్ కొట్టాలన్నప్పుడు ఈ ప్లేస్ ఎక్కడైనా ఆరన్ కొట్టవచ్చు. మీరు జస్ట్ ఈ స్టీరింగ్ మీద ఉంటుంది, ఇట్లా తీసుకురావాలి. ఇట్లా ఇట్లా కొట్టవచ్చు, ఇట్లా గిరి కొట్టవచ్చు, ఇట్లా గిరి కొట్టుకోవచ్చు. కానీ స్టీరింగ్ మీద ఉంటుంది కదా, ఇట్లా పెట్టుకోవచ్చు. కొంచెం టచ్ చేస్తే మీకు వచ్చేస్తుంది హారన్, ఇండికేటర్, హారన్. తర్వాతకి మీరు స్టీరింగ్ పట్టుకునే విధానం ఇట్లా పట్టుకున్నారు కదా. సపోజ్ మీరు ఇట్లా రైట్ తిప్పాలన్నప్పుడు చూడండి, ఇట్లా రైట్ తిప్పుతున్నాను. ఇంతవరకు వచ్చిన తర్వాతకి ఈ హ్యాండ్ని రొటేషన్ చేయాలి, పైకి తీసుకురావాలి. ఇట్నే ఉంటే ఏమవుతుందంటే ఇట్లా లాక్ అవుతుంది చూడండి. సో ఇట్లా వచ్చిన తర్వాతకి ఆటోమేటిక్గా ఇది ఇట్లా పైకి తీసుకురావాలి. అంటే రైట్ తిప్పాలన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ మీద ఉంటుంది, రైట్ హ్యాండ్ అనేది రొటేషన్ అవుతుంది. చూడండి, పూర్తిగా రైట్ తిప్పేశాను. ఇట్లా డెడ్ హ్యాండ్ వచ్చిందంటే పూర్తిగా తిరిగిపోయింది స్టీరింగ్ అన్నట్టు. ఇది ఎప్పుడు తిప్పుతామంటే ఒక యూటర్న్కి మాత్రమే తిప్పుతాం. ఇంత మామూలుగా రైట్ ఉన్నప్పుడు ఇంత తిరగదు, ఇంత తిరుగుతుంది, కొంచెం తక్కువ తిరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ తిప్పాలన్నప్పుడు చూడండి, రైట్ హ్యాండ్ ఉంటుంది చూడండి, రైట్ ఉంటుంది, లెఫ్ట్ రొటేషన్ అవుతుంది. చూసారా. మీకు తర్వాతకి నేర్చుకుంటున్నప్పుడు కొంచెం పర్ఫెక్ట్ అయిన తర్వాతకి ఆటోమేటిక్గా సింగిల్ హ్యాండ్ అలవాటు అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం 2 హ్యాండ్స్తో పట్టుకోవాలి. ఓకే, లెఫ్ట్ తిప్పాలంటే రైట్ ఉంటుంది, రైట్ తిప్పాలంటే లెఫ్ట్ ఉంటుంది, రైట్ రొటేషన్ అవుతుంది. అంటే ఇట్లా జరుపుతూ ఉండాలి హ్యాండ్స్ని. ఇట్లనే పట్టుకుంటే మీరు తిప్పలేరు, పైకి ఇట్లా జరుపుతూ ఉంటే తిప్పొచ్చు అన్నట్టు. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనకు సపోజ్ స్టీరింగ్ స్ట్రైట్ ఉందన్నట్టు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఉంది సపోజు, దీనికి 2 టెక్నిక్స్ ఉన్నాయి. కొంచెం మూవ్ చేసినా మనకు స్టీరింగ్ అనేది స్ట్రైట్ ఉందా, రైట్ ఉందా, లెఫ్ట్ వెళ్తుందా తెలుస్తుంది. అండ్ ఆగి ఉన్నప్పుడు కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం ఇది స్ట్రైట్ ఉంది అనుకుందాం మనం. ఓకే, స్ట్రైటే ఉంది. ఇప్పుడు ఇట్లా ఉంటే మనకు స్ట్రైట్ ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా ఉంది, ఇది కూడా స్ట్రైట్ ఉందని అనిపిస్తుంది, కానీ స్ట్రైట్ లేదు. ఇప్పుడు నేను కొంచెం మూవ్ చేస్తే చూడండి, లెఫ్ట్ వెళ్తుంది చూసారా. సో వెంటనే లెఫ్ట్ వెళ్తుంది కాబట్టి నేను చేస్తా స్టీరింగ్ని రైట్ తిప్పేసుకుంటా. ఇప్పుడు ఇట్లా ఉంది, స్ట్రైట్ ఉంది అనిపిస్తుంది, రైట్ వెళ్తుంది చూసారా. అంటే మీకు ముందు బాడీ ఇటు వెళ్తుంది అన్నట్టు. సో అంటే రైట్ వెళ్తుంది కాబట్టి ఇట్లా స్ట్రైట్ చేసుకోవాలి. లేదు నాకు ఆగి ఉన్నప్పుడే తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, ఇప్పుడు స్టీరింగ్ కంప్లీట్గా ఒకసారి తిప్పేసేయండి, ఎట్ సైడ్ అన్న డెడ్ ఎండ్ వచ్చేసింది. ఈ భాగం పైకి వస్తే 1 రౌండ్, ఇంకొకసారి వస్తే 2 రౌండ్స్. చూడండి, ఇది 1 2. ఇప్పుడు స్టీరింగ్ స్ట్రైట్ ఉంది, కొంచెం మూవ్ చేసి తెలుస్తుంది చూసారా. లేదు ఇటు కంప్లీట్గా రైట్ సైడ్ పూర్తిగా తిప్పేసుకోండి ఫాస్ట్గా. ఏంటంటే మీకు ఫ్రీగా తిరుగుతుంది. ఇది పవర్ స్టీరింగ్, హైడ్రాలిక్ స్టీరింగ్ కదా, చాలా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు రైట్ సైడ్ పూర్తిగా తిప్పిన తర్వాతకి ఇది పైకి రావాలి, ఈ భాగం 1 2. ఇప్పుడు మీకు స్ట్రైట్ అయింది చూసారా. ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది, కొంచెం మూమెంట్ ఇస్తే మీకు అర్థమైపోతుంది. కొంచెం లెఫ్ట్ వెళ్తుందంటే రైట్ చేసుకోవాలి, రైట్ వెళ్తుందంటే లెఫ్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే, మీరు స్టీరింగ్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు కొంచెం సపోజ్ ఒక 2 ఫీట్ రైట్కి వెళ్ళారు, రైట్కి వెళ్ళిన తర్వాతకి వెంటనే మళ్ళీ లెఫ్ట్ తిప్పాలి. సపోజ్ లెఫ్ట్ తిప్పారు, రైట్ తిప్పాలి. అంటే ఆటోమేటిక్ డైరెక్షన్లో వెంటనే తిప్పేసుకోవాలి. అంటే ఎక్కడైతే మనం అంతవరకు వెళ్ళామో వెంటనే మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాలి, లెఫ్ట్ వెళ్ళామో మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాలి. అంటే ఎవ్రీ టైం మీరు స్ట్రైట్ చేస్తూనే ఉండాలి అన్నట్టు స్టీరింగ్. ఓకే, అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు గేర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఇప్పుడు ఇక్కడ పి చూసారా, పి అంటే పార్కింగ్. సో మనం ఎక్కడైనా డ్రైవింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి పీలో పెడతాం. పి అంటే పార్కింగ్లో ఉన్నప్పుడు పీలో ఉంటుంది. ఇక్కడ ఆర్ చూసారా, ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూట్రల్, డి అంటే డ్రైవింగ్. సో మా ఆటోమేటిక్ వెహికల్ని ఒక్కసారి స్టార్ట్ చేసి డ్రైవ్ మోడ్లో పెట్టుకుంటే ఇక మనం ఎంత స్పీడ్ వెళ్ళినా ఎంత స్లో వెళ్ళినా మనకి ఇందులో ఉంటే సరిపోతుంది. ఇక్కడ ప్లస్ మైనస్ చూసారా, ఇది ఏంటంటే మాన్యువల్ మోడ్ అన్నట్టు. అంటే ఒక ఆటోమేటిక్ వెహికల్ని మాన్యువల్ మోడ్లో కూడా నడపవచ్చు. అది ఎట్లా నడపాలో మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఇట్లా హ్యాండ్ బ్రేక్ వేసి ఉంటుంది, పీలో ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఇది పవర్ స్టార్ట్ అన్నట్టు, బటన్ స్టార్ట్. బ్రేక్ మీద కాలు పెట్టిన తర్వాతకి ఇట్లా బ్రేక్ మీద కాలు లెగ్ పెట్టుకొని
ఇక్కడ స్టార్ట్ అనే బటన్ ఉంటుంది, ఇక్కడ నొక్కగా స్టార్ట్ అయిపోతుంది. ఈ క్లియర్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో లైట్స్ వస్తే ఆన్ అయిపోతుంది. తర్వాతకి బ్రేక్ మీద ఖచ్చితంగా కాలు పెట్టాలి, కాలు పెట్టకుండా ఇది జరగదు. చూసారా? సో ఎందుకంటే మూవ్మెంట్ వచ్చే ముందు ఖచ్చితంగా ఎవ్రీ టైం ఎనీ మాన్యువల్ కార్ ఖచ్చితంగా బ్రేక్ మీద లెగ్ ఉండాలి. లెగ్ పెట్టి అప్పుడు ఈ బటన్ చూసారు, చిన్న బటన్ ఇక్కడ, ఈ బటన్ ప్రెస్ చేసి సీదా తీసుకొచ్చి డ్రైవ్ మోడ్ పెట్టేసేయాలి. మీకు ఇక్కడ బటన్ లైట్గా వస్తుంది. సో డ్రైవ్ మోడ్ వచ్చిన తర్వాతకి హ్యాండ్ బ్రేక్ తీసి బ్రేక్ మీద లెగ్ తీస్తే స్లోగా మూమెంట్ వస్తూనే ఉంటుంది అన్నట్టు. ఇది డ్రైవ్ మోడ్. సపోజ్ మీరు రివర్స్ వెళ్ళాలనుకోండి, ఆర్లో పెట్టేసుకోవాలి. ఆర్లో పెట్టుకున్న వెంటనే మనకి రివర్స్ కెమెరా ఓపెన్ అవుతుంది. మనం సైడ్ మిరర్స్ లెఫ్ట్ రైట్ చూస్తూ రివర్స్ కెమెరా చూస్తూ వెళ్ళాలి. మీకు రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు మీకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాతకి మీరు సపోజ్ డ్రైవింగ్ చేసుకుంటూ ముందు ఎదుర ఒక సిగ్నల్ వచ్చింది, అక్కడ మీకు ఒక 1.5 minute 2 minute టైం ఉంది. అప్పుడు మనం డ్రైవ్ మోడ్లో ఉంటాం కదా, తీసుకొచ్చి న్యూట్రల్లో పెట్టేసేయాలి. ఏంటంటే న్యూట్రల్ ఉన్నప్పుడు ఎక్కడికి పోదు. సపోజ్ ముందు డౌన్ ఉంది అనుకోండి, జస్ట్ ముందుకు వెళ్తుంది కానీ బండి మూవ్మెంట్ ఉండదు, అంటే గేర్లో ఉండదు అన్నట్టు. న్యూట్రల్లో ఉంటాయి. మనం ఎప్పుడైతే డ్రైవ్ మోడ్ పెడతామో అప్పుడు గేర్లో వస్తుంది. సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఇట్లా న్యూట్రల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు బై మిస్టేక్లో బ్రేక్ మీద కాలు తీసి డ్రైవ్ మోడ్లో ఉందనుకోండి ముందుకు వెళ్ళిపోద్ది. అదే న్యూట్రల్లో ఉందనుకోండి ఎటు వెళ్ళదు, అక్కడే అవుతుంది. జస్ట్ బ్రేక్ మీద కాలు పెట్టుకోవాలి. ఇంకా టైం మీకు 2 minutes ఉందనుకోండి, హ్యాండ్ బ్రేక్ కూడా వేసుకొని పూర్తిగా రిలాక్స్ కావచ్చు, తీసేయచ్చు మొత్తం. మళ్ళీ మనకు సిగ్నల్ వచ్చింది, టైం వచ్చింది అన్నప్పుడు జస్ట్ బ్రేక్ మీద కాలు పెట్టాలి, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయాలి, డ్రైవ్ మోడ్ పెట్టుకోవాలి. ఇది న్యూట్రల్ అన్నట్టు. ఓకే, ఈ 4 ఉంటాయి. తర్వాతకి మీకు ఇది మాన్యువల్ మోడ్ గురించి చెప్తాను నేను. ఓకేనా? తర్వాతకి హ్యాండ్ బ్రేక్ వేసే విధానం చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది హ్యాండ్ బ్రేక్ తీసి ఉంది. హ్యాండ్ బ్రేక్ వేయాలన్నప్పుడు మాత్రం ఈ బటన్ ప్రెస్ చేయొద్దు, జస్ట్ ఇక్కడ కింద పట్టేసుకొని ఒకేసారి ఇట్లా పైకి లాగాలి. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ పడింది. మళ్ళీ హ్యాండ్ బ్రేక్ తీయాలన్నప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తూ డైరెక్ట్ ఇట్లా బటన్ ప్రెస్ చేయొద్దు, కొంచెం పైకి లేపాలి. ఫస్ట్ పైకి లేపుతూ బటన్ నొక్కితే వచ్చేస్తుంది. ఎప్పుడైనా హ్యాండ్ బ్రేక్ అనేది ప్రాపర్గా వేయాలి, ప్రాపర్గా తీయాలి. సపోజ్ మనం ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ చేస్తుంది, కొంతమంది సగమే తీస్తారు. అప్పుడు మీకు ఇక్కడ ఒక సింబల్ వస్తుంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది హ్యాండ్ బ్రేక్ సరిగ్గా తీయలేదని అర్థం. సపోజ్ ఇట్లా పెట్టాం అనుకోండి, మనం ఒక సౌండ్ కింద వస్తుంది మనకు, దీనికి సౌండ్ వస్తుంది చూసారా? సో హ్యాండ్ బ్రేక్ అనేది తీయలేదని అర్థం. సో ఖచ్చితంగా మనం కొత్తలో నేర్చుకునే టైంలో హ్యాండ్ బ్రేక్ అనేది ప్రాపర్ కిందికి వెళ్ళిపోవాలి, ఇట్లా అది చూసుకోవాలి. 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? తర్వాతకి మీకు ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి తర్వాత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏసీ ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా ఆఫ్ చేయాలి అనేది. ఇప్పుడు బేసిక్లో మాత్రం ఇది సరిపోతుంది మనకు. ఓకేనా? మీకు అర్థమైంది కదా మేడం? ఇది లెగ్ పెట్టుకునే పొజిషన్ ఇట్లా ఆపరేటింగ్ చేసే విధానం ఇట్లా చేస్తే ఏంటంటే స్పీడ్ మూమెంట్లో మనం ఆపరేటింగ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకు ముందు సపోజ్ ఏదైనా బండి క్లోజ్ వస్తుంది, ఒక టర్నింగ్ వస్తుంది అన్నప్పుడల్లా ఇప్పుడు యాక్సిడెంట్ మీద ఉన్న కాలు ఇటు తీసుకురావాలి, అంటే రెడీగా ఉండాలి మనకు లెగ్ వచ్చి. సో మనం అవసరమైతే బ్రేక్ కొట్టం కానీ లెగ్ మాత్రం రెడీగా ఉండాలన్నట్టు. ఇప్పుడు ఎందుకంటే సిటీ ట్రాఫిక్లో మనకు అడుగున ఎన్ని 100 సార్లు ఆపవలసి ఉంటుంది, మూవ్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనకు ముందే లెగ్ తీసుకొచ్చామనుకోండి జాగ్రత్త పడతాం. ఖచ్చితంగా ఎవ్రీ టైం మీరు నేర్చుకున్న తర్వాతకైనా ఎప్పుడైనా ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. స్టార్టింగ్ నుంచి అలవాటు చేసుకుంటే చాలా మంచిది అన్నట్టు. మీరు ఫస్ట్ నేను ఇందాక చెప్పాను కదా, సీట్ అడ్జస్ట్మెంట్ ముందు కనుక్కోండి. రైట్, లెగ్ పెట్టారు కదా, కొంచెం చెప్పాను కనుక్కోండి ఇది బస్. ఇప్పుడు ఆ రైట్ లెగ్ ఉంది కదా, రైట్ లెగ్ అనేది మీ 2 fingers ఉన్నాయి కదా, 2 fingers టచ్ చేయండి బ్రేక్ బస్. మళ్ళీ యాక్సిలేటర్ తీసుకెళ్ళండి, అది మళ్ళీ బ్రేక్ యాక్సిలేటర్, అంతే. 30% జరపద్దు. మీకు ఇట్లా కొంచెం అలవాటు అయితే మీకు ఆటోమేటిక్గా పొజిషన్ అనేది అలవాటు అయిపోతుంది పర్ఫెక్ట్గా. సరే, సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. మిర్రర్ సెట్టింగ్ చూసుకున్న ఒకసారి మిర్రర్ బాగానే ఉందా మీకు? కనిపిస్తుంది కదా, ఆ కార్నర్ అనేది డోర్ హ్యాండిల్ కనిపిస్తుంది కదా. కనిపించుకుంటే మీకు సెట్టింగ్ చేసుకోవచ్చు. రైట్ అనండి, కొంచెం లోపలికి బయటికి, అంటే మనకు 20% కార్ కనిపించాలి, ఒక 80% బయటకు కనిపిస్తుంది. ఓకేనా? బ్రేక్ మీద లెగ్ పెట్టండి, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయండి, పైకి లేపుతూ కొంచెం బటన్ ప్రెస్ చేయండి, బస్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం న్యూట్రల్లో ఉంది ఇది. సో డ్రైవ్ మోడ్లో పెట్టుకోండి ఒకసారి. రైట్, స్టీరింగ్ పట్టుకున్నాను కదా, జస్ట్ బ్రేక్ మీద స్లోగా లెగ్ తీసేయండి. చూసారా వెళ్తుంది?
సో మళ్ళీ బ్రేక్ కొట్టండి స్లోగా. ఎస్, ఇది స్మూత్ బ్రేక్. మళ్ళీ మూవ్ చేయండి చెప్తా. అంటే మనకు ఆటోమేటిక్ వెహికల్కి కొంచెం స్పీడ్ అనేది సెట్ చేసి ఉంటుంది. బ్రేక్ మీద లెగ్ తీసేస్తే వెంటనే ముందుకు వెళ్తుంది. ఇది మనకు ట్రాఫిక్ బాగా జామ్ అయితే చూసారా, బంపర్ టు బంపర్ ట్రాఫిక్, అప్పుడు మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందాక కొట్టింది మీరు స్మూత్ బ్రేక్. సడన్ బ్రేక్ ఎట్లా ఉంటుందో చెప్తా. కాళ్ళు లేపి గట్టి కొట్టండి ఒకసారి. ఇంకా మళ్ళీ మూవ్ చేయండి. కాలు పైకి లేపి కొట్టండి ఒకసారి. చూసారా కొంచెం ఒక జరుగు వస్తుంది. సో మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఇలాంటి సడన్ బ్రేక్లు ఎక్కువ యూజ్ చేస్తే, హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు మనకు బైక్ వాళ్ళు ఆటో వాళ్ళు క్లోజ్గా ఉంటారు. సో సడన్ బ్రేక్ కొట్టామంటే ఇమ్మీడియట్లీ వాళ్ళు మన కార్కి వెనక నుంచి గుద్దే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. రైట్ మిర్రర్ చూడండి ఒకసారి, మీకు ఏం తెలుస్తుంది, వెహికల్స్ వస్తే తెలుస్తుంది కదా. రైట్ అంటే మనం మిర్రర్ చూసేటప్పుడు పూర్తి దృష్టి అటే పెట్టొద్దు. జస్ట్ మిర్రర్ చూడాలి, మళ్ళీ స్ట్రైట్ చూడాలి. మళ్ళీ లెఫ్ట్ తిరిగేటప్పుడు లెఫ్ట్ మిర్రర్ చూడాలి, స్ట్రైట్ చూడాలి. స్టార్టింగ్లో కొంచెం మంది బిగినర్కి, కొత్త వాళ్ళకి లెఫ్ట్ మిర్రర్ అంత తొందరగా అర్థం కాదు. రాను రాను రెగ్యులర్ ప్రాక్టీస్లో మీకు ఇది కూడా అర్థమవుద్ది. రైట్, ఇప్పుడు బ్రేక్ని కాల్ తీసేయండి కంప్లీట్గా. లైట్గా యాక్సిలరేటర్ నొక్కండి స్మూత్గా. ఇంకా నొక్కండి, ఇంకా నొక్కండి, కొంచెం ప్రెస్ చేయండి. బస్ చూసారా స్మూత్గా వెళ్తుంది. అంటే ఆటోమేటిక్గా మనం స్పీడ్ పెంచే కొద్దీ ఆటోమేటిక్ వెహికల్ అది స్పీడ్ ప్రకారంగా గేర్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అదే ఇంజన్. రైట్, ఇంకా కొంచెం మూమెంట్ ఇవ్వండి, ఇంకా ప్రెస్ చేయండి. బస్ ఎవ్రీ 5 సెకండ్స్కి ఒకసారి జస్ట్ రైట్ మిర్రర్ చూడండి, రైట్ మిర్రర్ చూడండి, స్ట్రైట్ చూడండి. మీకు ఒక లారీ వస్తుంది, మీకు తెలుస్తుంది ఇప్పుడు మిర్రర్ చూస్తున్నారు కాబట్టి. కొంచెం స్లో చేసుకోండి, బస్ వదిలేయండి. మళ్ళీ లైట్గా స్మూత్గా ఇవ్వండి. ఇప్పుడు మీకు ముందు ఏముంది చెప్పండి, ఒక లారీ ఉంది. సో మనకు అది అడ్డు ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం రైట్ వెళ్ళాలి. రైట్ వెళ్ళాలంటే ఫస్ట్ మిర్రర్ చూడాలి. ఇప్పుడు బస్సులు వెళ్తున్నాయి, కొంచెం వెయిట్ చేయాలి. మీకు రైట్ సైడ్ చూడండి ఒక కార్ వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం రైట్ వచ్చాం. సో మీకు లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ అనేది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొంచెం మూమెంట్ ఇచ్చేసుకోండి, ఇంకా ఇవ్వండి కొంచెం. అది పర్లేదు, ఈ రైటే ఉందాం, ఎందుకంటే ముందు కూడా ఒక లారీ ఉంది మనకు. కొంచెం యాక్సిలరేటర్ ఇవ్వండి ఇంకా. అంతే. ముందు వెహికల్ సాగుతున్నప్పుడు ఒక టెక్నిక్ ఉంటుంది. వాళ్ళు బ్రేక్ మీద కాలు పెట్టిన ప్రతిసారి లైట్స్ బ్లింక్ అవుతాయి బ్యాక్ సైడ్. ఇంతకుముందుకు మన బస్సుకు వచ్చిన చూసారా, మీకు చూపిస్తా సిచ్యువేషన్ వచ్చినప్పుడు. ఇంకొంచెం మూమెంట్ ఇచ్చేసుకోండి. బస్ అంటే మనకు ముందు ఏముంది అనేది ఇక్కడి నుంచి గమనించాలి. ఇక్కడ రోడ్ క్రాస్ చేస్తున్నాడు, బైక్ వస్తుంది, అక్కడ బస్సు వస్తుంది, ఇక్కడ ముందు ఒక మనిషి ఉన్నాడు. ప్రతిదీ మనం వెనక నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. రైట్, ఇప్పుడు మనకు క్లియర్ ఉంది. మూమెంట్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు కొంచెం బస్, మళ్ళీ కొంచెం మూమెంట్. బస్ వెళ్ళిపోండి, పర్లేదు, ఏం కాదు. ఇంకా కొంచెం యాక్సిడెంట్ నొక్కండి. అంతే. ఇంకా కొంచెం ప్రెస్ చేయండి. అంటే మనకు ముందు డిస్టెన్స్ అనేది ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం వెళ్ళిపోవచ్చు. రైట్, ఇంకా కొంచెం. మీకు డ్రైవింగ్ తొందరనే వస్తుంది, బాగానే ఉంది. కంట్రోలింగ్ అంటే స్టీరింగ్ కూడా ఫస్ట్ టైమే కదా, అయినా కూడా మంచి ప్రాపర్గా వెళ్తుంది. మీకు చెప్పింది తొందరనే అర్థమవుతుంది. సో వచ్చేస్తుంది, ఎందుకంటే మీకు లెగ్ పొజిషన్ కూడా బాగా పెట్టారు. రైట్, మూమెంట్ ఇవ్వండి కొంచెం. ఇప్పుడు ముందు ఏం జరుగుతుంది అనేది ఇక్కడ నుంచి గమనించుకోవాలి. సో బస్ అడ్డం ఉంది, ఒక బైక్ ఆగింది, ఇక్కడ నుంచి ఒక కార్ వస్తుంది. ఇవన్నీ మీరు మన వెనక నుంచి గమనించామనుకోండి, జాగ్రత్త పడవచ్చు. సో ఇప్పుడు అది ఇండికేటర్ ఆన్ చేసింది, ఇక్కడ నుంచి చూసుకోవాలి మీరు. రైట్, ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు మూమెంట్ ఇవ్వండి, కొంచెం మూమెంట్ ఇవ్వండి. బస్ అంతే. మీకు రైట్ సైడ్కి ఒక డివైడర్ ఉంది కదా, డివైడర్కి మన కార్కి గ్యాప్ ఎంత ఉందో తెలియాలంటే రైట్ సైడ్ మిర్రర్లో లాంగ్లో చూస్తే మీకు తెలుస్తుంది. రైట్, మూమెంట్ ఇవ్వండి ఇంకా. ఇంకొకటి మనకు టర్నింగ్స్ వస్తాయి కదా మేడం, టర్నింగ్స్ అంటే లెఫ్ట్ టర్న్ కానీ రైట్ టర్న్ కానీ ఖచ్చితంగా అప్పుడు మనం కొంచెం స్లోగా వెళ్ళాలి. ఇది అంటే నార్మల్ టర్నింగే. కొన్ని షార్ట్ టర్నింగ్స్ వస్తాయి,
టర్నింగ్లో కంపల్సరీ బైక్ అయినా కార్ అయినా ఏ వెహికల్ అయినా సరే ఖచ్చితంగా స్లో చేసుకోవాలి. అంటే మనకు స్పీడ్ ఉంటే మూమెంట్ అనేది తిరగదు, లాక్కి వెళ్తుంది బండి. అదే స్లోగా ఉన్నాం అనుకోండి తిరుగుతుంది. సపోజ్ మనకు ముందు ఒక యూటర్న్ వస్తుంది, అక్కడ మనం యూటర్న్ చేద్దాం. 100 మీటర్స్ బిఫోర్ మనం ఏం చేయాలి, రైట్ సైడ్ ఇండికేటర్. బస్ ఇప్పుడు మీకు ఇండికేటర్ వేస్తే వెనక వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది, ఈ వెహికల్ యూటర్న్ తీసుకుంటుంది, రైట్ వెళ్ళిపోతుంది అని లెఫ్ట్ వెళ్ళిపోతారు. కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ చేసేటప్పుడు మీకు ఒక టెక్నిక్ చెప్తా, లాస్ట్ ఎండింగ్ భాగం కొంచెం చెప్తా. ముందుకెళ్ళండి, ఇక్కడ ఆపండి ఒక్కసారి, ఇక్కడ ఆపండి. ఎనీ యూటర్న్ ఎనీ రైట్ టర్న్. ఇప్పుడు మనకు మిర్రర్ ఉంది కదా మేడం, లాస్ట్ భాగం అంటే ఇప్పుడు ఆ లాస్ట్ భాగం ఏదైతే ఉందో అక్కడ చెట్టు ఉన్నా ఒక స్తంభం ఉన్నా ఏది ఉన్నా సరే లాస్ట్ భాగానికి మిర్రర్ అనేది దాటాలి. జస్ట్ దాన్ని సమానంగా వచ్చి దాటి ఒక ఫీట్ వెళ్తే సరిపోతుంది. అప్పుడు అనేది స్టీరింగ్ అనేది మనం రైట్ తిప్పేసేయాలి. ఇప్పుడు వెళ్ళండి, చూపిస్తాం మీకు. కొంచెం ముందుకు వెళ్ళండి. సో డివైడర్కి మనకు ఒక 3-4 ఫీట్ల డిస్టెన్స్ అయితే ఉంది. కొంచెం స్లో చేసుకుని కార్ వస్తుంది చూసారా, ఇక్కడ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు కొంచెం అలా వెళ్ళిపోయాను, పర్లేదు. ఇప్పుడు మన లాస్ట్ భాగం ఆ ట్రాఫిక్ ఇది ఉంది కదా, అది ఉంది. కొంచెం ముందుకు వెళ్ళండి చెప్తా స్లోగా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవాలి. చూసారా ఇప్పుడు దాటిపోయింది. సో ఇక్కడికి చూడండి, ఎందుకంటే రాంగ్ రూట్లో వస్తారు. ఇప్పుడు కంప్లీట్గా రైట్ తిప్పేసుకోండి స్టీరింగ్. బస్ ఇప్పుడు కంప్లీట్గా తిరిగిపోయింది. మళ్ళీ ఆపండి, ఎందుకంటే వెహికల్స్ మాకు ముందు ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి, చూసుకొని ఆపాలి. రైట్. ఇప్పుడు మళ్ళీ బ్రేక్ని కాల్ తీయండి. స్లోగా తిరుగుతున్నప్పుడు రైట్ మిర్రర్ చూస్తూ తిరగండి. ఇప్పుడు మీకు ఏదైనా అడ్డం వచ్చింది అనుకోండి, బ్రేక్ కొట్టి ఆపాలి. పర్ఫెక్ట్, బ్రహ్మాండం, అంతే. మళ్ళీ యాక్సిడెంట్ చేయండి, బ్రేక్ని కాల్ తీస్తూ లైట్గా తిరుగుతున్నప్పుడు ఎక్కువ ఇవ్వద్దు. ఇప్పుడు 2 టైమ్స్ లెఫ్ట్ తిప్పాలి. బస్ మూమెంట్ ఇవ్వండి, కొంచెం మూమెంట్. రైట్, స్టీరింగ్ స్ట్రైట్ చేసుకోండి. మనం ఇదే లైన్లో ఉందాం, ఎందుకంటే కొంచెం స్లోగా ఉన్నాం కదా. కొంచెం లైట్గా యాక్సిడెంట్ చేయండి. అంతే. మీకు రైట్ సైడ్ మిర్రర్లో ఏమొస్తుందో తెలుస్తుంది. రైట్ మినిట్. ఇప్పుడు సపోజ్ మనకు ముందు ఒక లెఫ్ట్ సైడ్ కొన్ని వెహికల్స్ పార్క్ చేస్తున్నా, ఎవరైనా నడుచుకుంటూ వెళ్తున్నా, మనం ఇక్కడి నుంచి గుర్తుపట్టాలి, చూసుకోవాలి. రైట్ మూమెంట్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఇతను నడుచుకుంటూ వెళ్తున్నాడు, అప్పుడు కొంచెం రైట్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ముందు ఏదైనా కారు ఉందనుకోండి, వెనక నుంచే మీరు జడ్జిమెంట్లో మనకు రైట్ వెళ్ళిపోవాలి. సో మీకు అదంతా రైట్ సైడ్ జడ్జిమెంట్లో తెలుస్తుంది, ముందున్న వెహికల్కి తగులుతుందా తగలదా, ఎంత డిస్టెన్స్లో మనం రైట్కి రావాలి అనేది మీకు అక్కడ స్టిక్కర్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు. రైట్. ఇంకా కొంచెం మూమెంట్ ఇచ్చేసుకోండి, ఇంకా ఇవ్వండి. ఇప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళని గమనించాలి. సో అప్పుడు కొంచెం కొద్దిగా రైట్లు ఉండాలి, అంటే మన మిర్రర్ కూడా వాళ్ళకి తగలవద్దు, టచ్ కావద్దు అన్నట్టు. రైట్. ఇప్పుడు రైట్ సైడ్ ఎవరైనా ఉన్నారు, ఎవరు లేరు కదా, వస్తుంటే వెళ్ళొద్దు. ఇప్పుడు బైక్ వస్తుంది కదా, ఇప్పుడు ఏం లేదు కదా, రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయండి, ఫస్ట్ లైన్కి వెళ్ళిపోండి. సో మనకు మిర్రర్ చూడటం వల్ల ఇది తెలుస్తుంది అన్నట్టు. రైట్ తీసేయండి ఇండికేటర్, స్ట్రైట్ వెళ్దాం. మనం సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయాలంటే ఈ ఇండికేటర్స్, ఈ మిర్రర్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మన బండికి చిన్న గీత పడకుండా డ్రైవ్ చేయొచ్చు నిదానంగా. ఇప్పుడు ఇది స్మూత్గా బ్రేక్ కొడుతున్నారు మీరు, చూసారా, ఆగుతున్నట్టే తెలుస్తలేదు. రైట్. కొంచెం ఆ బస్సు వెళ్ళిపోయే వరకు ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు, మన ప్లేస్ ఉంది కదా, కొంచెం ముందుకు వెళ్ళి ఆ బస్సు తిరిగిన తర్వాతకి మనం వెళ్దాం. బస్ లైట్ మూమెంట్. రైట్. లైట్గా యాక్సిడెంట్ చేయండి. బస్ నేను స్టీరింగ్ అనేది అప్పుడప్పుడు కంట్రోల్ చేస్తానికి పట్టుకుంటా, మీరు అప్పుడు టైట్ పట్టొద్దు, ఓకేనా. మీరు చాలా వరకు మీరు ఇంకేదైనా రాంగ్ చేస్తున్నారు అనుకోండి, నేను బ్రేక్ కానీ వేయలేకపోయారు అనుకోండి, నేను అప్పుడు ఏం చేస్తా, హ్యాండ్ బ్రేక్ వేస్తే ఆపుతా, మీరు కంగారు పడొద్దు. రైట్. పోనీయండి. మీకు కొంచెం రైట్ వెళ్తున్నా లెఫ్ట్ వెళ్తున్నా నేను అడ్జస్ట్మెంట్ చేస్తుంటా అన్నట్టు, ఓకేనా. బస్ మూమెంట్. ఇప్పుడు టర్నింగ్ వచ్చింది, ఆ బ్రేక్ కొట్టింది చూసారా ఆ కారు, మనం కూడా జస్ట్ బ్రేక్ మీకు లెగ్ తీసుకొచ్చి లైట్గా టచ్ చేయాలి. సో ముందు జనాలు ఉన్నారు, రోడ్ క్రాస్ చేసి ట్రై చేస్తున్నారు, ఆరన్ కొట్టుకోండి ఒకసారి, ఆపండి ఒకసారి. రైట్, మనం వెళ్ళిపోవచ్చు. రైట్ మూమెంట్. కొంచెం లెఫ్ట్ ఉండండి, అంటే ఒక్కసారి ఇట్లా క్రౌడ్ ఉన్న దగ్గర ఒక్కసారి ఆరన్ కూడా కొట్టుకోవాలి.
రైట్. ఎందుకంటే మన రోడ్లలో హారన్ కొట్టండి పనులు కావు. హారన్ కొడితేనే జరగారు, హారన్ కొట్టలేదు అనుకోని జరగారు అన్నట్టు. రైట్. ఇక్కడ మీకు కొంచెం గుంట లెక్క కనిపిస్తుంది, కొంచెం బ్రేక్ మీద లెగ్ తీసుకోవాలి. అంటే అది మామూలుగా ఉంటే కొన్ని స్పీడ్ బ్రేకర్లు వచ్చినా గుంటలు వచ్చినా మనం ఇది చేయవచ్చు అన్నట్టు. రైట్. మూమెంట్ ఇచ్చేయండి. ఇప్పుడు అక్కడి నుంచి ఒక నడుచుకుంటూ వస్తుంది, మీరు ఇక్కడి నుంచి కొంచెం గ్యాప్ తీసేసుకోవాలి, కొంచెం డిస్టెన్స్ ఇట్లా. బస్. రైట్. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా కొంచెం రైట్ వెళ్ళొచ్చు. కొంచెం యాక్సిలేటర్ ఇచ్చుకోండి. సపోజ్ మనం ఒక దగ్గర లెఫ్ట్ ఆపాలనుకోండి, లెఫ్ట్ ఇండికేటర్ అండి, స్లోగా లెఫ్ట్ మీద చూడండి, మెల్లగా లెఫ్ట్కి వచ్చేయండి స్లోగా. ఇంకా కొంచెం ముందుకెళ్ళండి, కొంచెం రైట్ తిప్పుకోండి. బస్. ఇక్కడ ఆపండి ఒకసారి. ఇప్పుడు మనకు ఆ డివైడర్కి మనకు ఎంత గ్యాప్ ఉందనేది ఇక్కడ లాంగ్లో చూస్తే మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఆగాము, ఇప్పుడు రైట్ వెళ్ళాలి. రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయండి. అంటే రైట్కి ఒక రోడ్డుకి ఎంటర్ అయ్యే ప్రతిసారి ఇండికేటర్ వేయాలి, మిర్రర్ చూడాలి. మిర్రర్ చూడండి, ఎవరైనా వస్తున్నది ఎవరు రావట్లేదు. రైట్. మూమెంట్ ఇవ్వండి. బ్రేక్ని కాల్ తీస్తూ మెల్లగా మూవ్ అవుతుంది. స్టీరింగ్ అనేది కొంచెం రైట్ తిప్పుతూ వెళ్ళండి, కొంచెం కొంచెం. ఒకేసారి వెళ్ళాలి అవసరం లేదు, మనం ముందుకు వెళ్తూ కూడా వెళ్ళొచ్చు. రైట్ వెళ్ళిపోండి ఇదే పొజిషన్లో కొంచెం ముందుకి. రైట్. కొంచెం యాక్సిలేటర్ ఇచ్చుకోండి. ఇక్కడ ముందు సిచ్యువేషన్ ఎట్లా ఉంది, బైక్ ఉంది, ఇవన్నీ గమనించాలి మనం. రైట్ ఇండికేటర్ ఆన్ చేయండి ఒకసారి. ఇక్కడ నుంచి మనం రైట్ అటు వెళ్దాం. రైట్. మిర్రర్ చూడండి, ఏదైనా వస్తుందా, ఏది రావట్లేదు. రైట్ కొంచెం యాక్సిలేటర్ ఇవ్వండి. లాస్ట్ ఎండింగ్ భాగం మిర్రర్ దాటాలి, కొంచెం దాటండి. కొంచెం రోడ్ బాగాలేదు, ముందుకు వెళ్తూ రైట్ తిప్పండి. రైట్. ఇప్పుడు తిప్పేసేయండి. అది పర్ఫెక్ట్. వెంటనే మళ్ళీ స్టీరింగ్ అనేది షేర్ చేసుకోండి. కొంచెం గుంట ఉంది, బ్రేక్ మీద కాలు పెట్టండి. బస్. మళ్ళీ అటు తిప్పండి. బస్. మూమెంట్ ఇవ్వండి లైట్గా. బస్. మూమెంట్. వెళ్ళిపోండి, స్ట్రైట్ వెళ్ళిపోండి. ఇప్పుడు ఇక్కడ ముందు రాయి ఉంది, కొంచెం రైట్లో ఉండాలి. అది ముందే చూసుకోవాలి, వెనక నుంచే. దగ్గరికి వెళ్తే మీకు బండి అడ్డం వస్తుంది, బ్యానెట్ కనిపించదు. రైట్. మూమెంట్ ఇవ్వండి. ఇంకా అంటే మీరు డ్రైవ్ చేస్తూనే మీ ముందు ఫోకస్ అయితే ఏదైతే కనిపిస్తుందో ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు, స్కాన్ చేస్తుండాలి. సో అక్కడ ఒక లెఫ్ట్ సైడ్ ఒక లారీ ఆగింది, అక్కడ ఒక కార్ టర్న్ తీసుకుంటుంది, నడుచుకుంటూ వెళ్తున్నారు, రోడ్ క్రాస్ చేస్తున్నారు, బైక్ దగ్గర వస్తుంది, ఆటో దగ్గర వస్తుంది, ఇవన్నీ గమనించాలి. రైట్. మూమెంట్ ఇచ్చేసుకొని కొంచెం. ఇప్పుడు మన ఖాళీగా ఉంది రోడ్డు, కొంచెం వెళ్ళొచ్చు, కొంచెం పెంచండి, అంతే. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా సైడ్ రోడ్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ రోడ్స్, అలాంటివి కంపల్సరీ గమనించాలి. సో సైడ్ రోడ్ అంటే ఇక్కడ ఒక రోడ్డు చూడండి లెఫ్ట్, అంటే జస్ట్ అబ్జర్వ్ చేయాలి. అంటే అక్కడి నుంచి ఎవరైనా వస్తున్నారా లేదా, ఒక్క చూపు ఒక లుక్ వేస్తే మీకు అర్థమైపోద్ది. వాళ్ళు కూడా చూసుకుంటారు కంపల్సరీ, మెయిన్ రోడ్ ఎక్కేటప్పుడు మనం చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి, అప్పుడు జాగ్రత్త పడవచ్చు అన్నట్టు. ఇంకొకటి మధ్యన రోడ్ కటింగ్స్ ఉంటాయి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా యూటర్న్ చేస్తున్నారా, మనం ముందు ఉన్నామా వాళ్ళు ముందు తిరుగుతున్నారా. ఒకవేళ వాళ్ళు మన డిస్టెన్స్ మనం బ్యాక్ ఉన్నాం అనుకోండి, వాళ్ళు ముందు తిరిగిపోతారు. లేదు మనం దగ్గర ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఆగిపోతారు. ఆగనప్పుడు ఒక హెడ్లైట్ బ్లింకింగ్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. రైట్ సైడ్ లివర్ పైకి లేపాలి 2 times, లేపండి, అంతే 2 times. అట్లా కాదు, కింద నుంచి ఇట్లా ఇట్లా. ఇక లైట్ వస్తుంది ఇందులో, బ్లూ కలర్ లైట్. మళ్ళీ అని చెప్తా, చూసారా లైట్ వస్తుంది, చూపిస్తాను మీకు. అక్కడ బస్సు ఉంది, చూసుకోవాలి మనం, జస్ట్ అంతే అబ్జర్వేషన్. ఇప్పుడు అక్కడ ఆటో ఒకటి మెయిన్ రోడ్కి ఎంటర్ అవుతుంది, ఇక్కడ నుంచి చూసుకుంటే మీరు జాగ్రత్త పడతారు. రైట్. మూమెంట్ ఇవన్నీ కొంచెం, మళ్ళీ కొంచెం బ్రేక్ మీద కాలు తీసుకురండి, ఎందుకంటే ఆటో కొంచెం స్లో వెళ్తుంది, ఇది కూడా స్లో అవుతుంది. బ్రేక్ మీద లెగ్ తీసుకోండి. అవసరం ఉన్న దగ్గర ఎక్కువ కొట్టండి, అవసరం లేని దగ్గర లైట్ కొట్టండి. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కసారి మనం సడన్ బ్రేక్ కూడా కొట్టాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు కొట్టేయడమే, మనం ఏం ఆలోచించవద్దు, ఎందుకంటే మనం కంట్రోల్ చేసి ఆపాలి, ఆ వెహికల్ టచ్ చేయొద్దు. ఇప్పుడు బైక్ వస్తుంది, కొంచెం ఇటు రైట్ వస్తున్నాడు, మనం చూసుకోవాలి. మూమెంట్ రైట్. ఇక్కడ లెఫ్ట్ రోడ్ ఉంది, జస్ట్ అబ్జర్వేషన్ అంతే.
మీకు ఇట్లా లేపినప్పుడు ఒక లైట్ వస్తుంది, చూపిస్తుంది, ఒక పైన వస్తుంది చూడండి. ఇక్కడ బైక్ వస్తుంది చూసారా, అబ్జర్వ్ చేసుకోవాలి. ముందే వెళ్ళిపోయిండు. రైట్. అంటే ఎవ్రీ మూమెంట్కి లెగ్ తీసుకురావాలి స్పీడ్ మూమెంట్లో. అంటే వచ్చి రెడీగా ఉండాలి. కొడతాం తర్వాత సంగతి. రోడ్ క్రాస్ చేస్తున్నాడు చూసుకోవాలి, యూటర్న్ చేస్తున్నాడు, కొంచెం స్లో చేసుకొని బస్ మళ్ళీ మూమెంట్. అంటే మనం ఆ మూమెంట్లో అతను వెళ్ళిపోతాడు. రైట్. మనకు ముందు నుంచి లెఫ్ట్ రోడ్ ఉందా, లేదు కదా, లేదనుకుంటా. రైట్ పోనీయండి, ఉన్నదనుకుంటా, చూద్దాం. ఉంటుంది కదా. రైట్ పోనీయండి. ఇప్పుడు నుంచి మనం లెఫ్ట్ వెళ్ళాలనుకుంటున్నాం. లెఫ్ట్ హ్యాండ్కి టర్న్ చేయండి. స్లోగా బ్రేక్ మీ కాలు తీసుకురండి. మెల్లగా బ్రేక్ టచ్ చేయండి. ఇంకా కొంచెం టచ్ చేయండి. లెఫ్ట్ మీద ఒక్కసారి చూడండి. మళ్ళీ బ్రేక్ కొట్టండి. ఇంకా కొంచెం కొట్టండి బ్రేక్. ఇంకా కొంచెం కొట్టండి. ఇప్పుడు అది చూసుకొని ఏదైనా వెహికల్ వస్తుందా, రావట్లేదు. మెల్లగా తిప్పండి. కొంచెం తిప్పండి. ఇట్లా తిప్పండి కొంచెం. బస్. ఇప్పుడు బస్ వస్తుంది చూసుకోండి. అక్కడి నుంచి జస్ట్ అబ్జర్వ్ చేయాలి, కొంచెం ఆపుకోవాలి. రైట్. ఇప్పుడు కొంచెం మూమెంట్ చేయండి. ఏం కాదు. హారన్స్ కొడతారు, సర్వసాధారణం. హారన్స్ వల్ల మీరు డిస్టర్బ్ కావద్దు. కొంచెం మూమెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం బ్రేక్ కాలు, ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ వచ్చిందిగా. ఇంకా కొంచెం స్లో. బస్. ఇంకా స్లో చేయాలి కొంచెం, ఎందుకంటే బ్రేకర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్లోగా. రైట్ మూమెంట్. ఏంటంటే కొత్త వాళ్ళకి ఆ హారన్స్ కొట్టగానే ఒక కంగారు వస్తుంది, ఒక భయం వస్తుంది, టెన్షన్ వస్తుంది. ఆ మూమెంట్లో కొంతమంది బాగా ఇదైపోతారు. సో మనం అక్కడ స్లోగా ఆ వెహికల్స్ ఆగినాయి, మనం కూడా ఆగుదాం. ముందుకెళ్ళండి కొంచెం. బ్రేక్ మీద కాలు పెట్టుకొని మెల్లగా స్మూత్ కొట్టండి. మెల్లగా ఆగుతున్నట్టే తెలియదు. చూసారా, నెంబర్ 1 ఇట్లా కొట్టాలి. బస్ చాలు, ఇంకా ముందుకెళ్ళొద్దు. ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది టెక్నిక్, నేను చూపిస్తాను మీకు. ఆ వెహికల్స్ మూవ్ అయిన తర్వాతకి మనం అప్పుడు బ్రేక్ మీద కాల్ తీయాలి. అప్పటి వరకు బ్రేక్ మీద కాలు పెట్టండి. రైట్. బ్రేక్ మీద కాల్ తీయండి. మళ్ళీ బ్రేక్ మీద కాలు పెట్టండి. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఇంటే ఉంటుంది. చాలా సింపుల్. చాలా మంది అనుకుంటారు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ చూసి భయపడతారు. కానీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ డ్రైవ్ చేయడం చాలా ఈజీ. మీకు ఆ సిచ్యువేషన్ వస్తే మీకు అర్థమవుతుంది. ఏం లేదు, అక్కడ ఒక లైన్లో పెట్టుకోవాలి. రైట్ లెఫ్ట్ చూస్తుండాలి. స్లోగా మూవ్ చేస్తుండాలి. మళ్ళీ ఆపాలి. మూవ్ చేస్తుండాలి, ఆపాలి. జస్ట్ సైడ్ నుంచి వస్తున్న వెహికల్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, అంతే. రైట్. తీసేయండి బ్రేక్ మీద కాల్. మళ్ళీ బ్రేక్ మీద కాల్. లైట్ వస్తుంది చూసారా ఒకటి, అది బ్రేక్ మీద కాలు పెట్టిన ప్రతిసారి మన వెనుక వాళ్ళకు కూడా తెలుస్తుంది. రైట్. లైట్గా మూమెంట్ చేయండి కొంచెం. ఏం కాదు, మనం తొందర పడద్దు, స్లోగా వెళ్దాం. రైట్. చిన్న రోడ్, రైట్ సైడ్ మీద చూడండి. బ్రేక్ కొట్టండి, ఎందుకంటే ఆ కార్ ఇటు వస్తుందిగా. బ్రేక్ మీద కార్ పెట్టండి మెల్లగా. బస్. రైట్. ఇప్పుడు మూమెంట్ చేయండి. రైట్ మూమెంట్ చేయండి. ఇంకేయండి కొంచెం. అది ఇంకా కొంచెం. అట్లా స్ట్రైట్ చేసుకోండి. ఇలాంటి చిన్న రోడ్లలో మనం ఎవరికి సైడ్ ఇవ్వద్దు. మనం ఫస్ట్ లైన్లో పెట్టుకొని డ్రైవ్ చేస్తుండాలి. పెద్ద రోడ్డు ఉంటే సైడ్ ఇస్తాం. రైట్ మూమెంట్ చేయండి. కొట్టండి. ఇంకా కొంచెం మూమెంట్ చేయండి. మెల్లగా లెఫ్ట్కి వచ్చారు. స్లోగా మిర్రర్ చూడండి. వాళ్ళకి సైడ్ ఇచ్చేద్దాం, వాళ్ళు వెళ్ళిపోతారు. రైట్. అంతే. ఇప్పుడు మనకి అవకాశం ఉంది కాబట్టి సైడ్ ఇచ్చాం. ఒక్కో దగ్గర సైడ్ ఇస్తానికి ప్లేస్ ఉండదు. అలాంటి టైంలో మనం సైడ్ ఇవ్వద్దు. ఇప్పుడు ఆడ బస్సు రైట్ తిరుగుతుంది, జస్ట్ చూసుకోవాలి. ప్లేస్ ఉందిగా మనకు, వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి మనం ముందుకు ఒక కార్ వచ్చింది అనుకోండి, బ్రేక్ కొట్టి ఆపాలి. ఒక బైక్ వస్తుంది, స్లో చేసుకోవాలి. రైట్. మళ్ళీ మూమెంట్.
మనం స్లోగా వెళ్తున్నాం కాబట్టి హార్న్స్ కొడతారు, అవి ఏం పట్టించుకోవద్దు. మనం జస్ట్ మనం ముందు ఫోకస్ చేస్తుండాలి, చూసుకోవాలి అంతే. మనం ముందు నుంచి లెఫ్ట్ వెళ్దాం, లెఫ్ట్ ఇండికేటర్ అయ్యండి. బస్ చూసారు, ఇప్పుడు నేను చెప్ప ముందుకి మీరే వేసారు, అర్థమైపోయింది. బ్రేక్ మీద కాలు పెట్టండి, స్లో చేయండి, ఇంకా స్లో చూసుకోండి ఒకసారి. రైట్ అంటే డైరెక్ట్ తిరగొద్దు, మనం అక్కడి నుంచి ఏ వెహికల్స్ వస్తున్నా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. రైట్ కొంచెం ముందుకు వెళ్దాం, మనం స్ట్రైట్ చేసుకోండి. బస్ సీదా వెళ్దాం, మెల్లగా. ముందు గుంటలు ఉన్నాయి, కొంచెం స్లో చేసుకోండి అక్కడ, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి. బస్ స్మూత్గా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ గుంట దాటిన తర్వాతకి 2 గిల్లలు దాటిన తర్వాతకి మూమెంట్ ఇవ్వండి. ఇప్పుడు మూమెంట్ ఇవ్వండి, అంతే. రైట్ సైడ్ మీరు చూడండి, ఎవరెవరు ఉన్నారా, కొంచెం రైట్కి వెళ్ళండి క్లోజ్గా. బస్ అంతే. వెహికల్స్ ఉన్నా లేకున్నా రైట్ మిర్రర్ చూస్తూ ఉండండి, ఓకేనా. మీకు వెహికల్స్ వస్తే తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ ఏం అర్థమవుతుంది, మీకు కార్ వస్తుందని తెలుస్తుంది. సో పెద్ద రోడ్డు ఉంది, కొంచెం తిరుగుతున్నాడు, జస్ట్ కొంచెం స్లో చేసుకుంటున్నాను మీరు, అంతే. ఇప్పుడు మళ్ళీ మీకు మూమెంట్ వచ్చింది, మూమెంట్ ఇవ్వండి. బస్ హారన్ కొట్టండి ఒకసారి. బస్ అంటే ఒక వెహికల్ పక్క నుంచి మనం క్రాస్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా సేఫ్ సైడ్గా హారన్ కొట్టాలి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్ మాట్లాడుకుంటూ ఏదో దాంట్లో ఉంటారు, కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేయ రోడ్ మీద. హారన్ కొట్టామనుకోండి, అప్పుడు సడన్గా చూసుకుంటాడు, ఓ వెహికల్ వస్తుంది అన్నట్లా. రైట్ మూమెంట్ ఇవ్వండి కొంచెం. ఇప్పుడు ముందు మీకు ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది, సో అక్కడ ఏం చేయాలి, మనం స్మూత్గా మెల్లగా అక్కడ పోయి ఆగే విధంగా ఆపుకోవాలి. కొంచెం ఆపండి, ఇంకా కొట్టండి, ఇంకా కొట్టండి, ఇంకా స్లో చేయండి, ఇంకా స్లో చేయండి. బస్ రైట్. అంటే స్పీడ్ బ్రేకర్స్ ఎక్కిస్తున్నప్పుడు చాలా స్మూత్గా ఎక్కి దిగాలి. ఈ కుదుపు రావద్దు, ఇట్లా జట్కా రావద్దు. మనం ఎంత స్మూత్గా ఎక్కించి దింపితే మన సస్పెన్షన్, మన కార్ యొక్క సస్పెన్షన్ అంత స్టాండర్డ్గా ఉంటుంది. రైట్ మూమెంట్ ఇవ్వాలి. రైట్ మీద చూడండి, ఇవ్వలేదు కదా, కారు కూడా వస్తుంది, మెల్లగా చూసుకోండి. చాలా రాంగ్ రూట్. రైట్ కొంచెం స్లో చేయండి, ముందు గుంట వస్తుంది, ఇంకా కొంచెం స్లో. బస్ స్పీడ్ బ్రేకర్ వస్తుంది, ఇంకొంచెం స్లో చేసుకోండి. రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయండి, యూటర్న్ చేద్దాం స్లోగా. బ్రేక్ మీద కాలు పెట్టండి, ఇంకా స్లో. రైట్ తిప్పండి, అది దాటిపోయింది చూసారా మీరు, ఇక్కడ ఆపోజిట్ చూసుకోండి, ఒకసారి వెళ్ళొద్దు, ఆపండి. ఎందుకంటే మనకి వెహికల్స్ వస్తాయి కదా, పూర్తి తిప్పారు స్టీరింగ్. బస్ కొంచెం ముందుకు వెళ్ళండి, మళ్ళీ ఆగండి, కొంచెం వెళ్ళండి, మళ్ళీ ఆగండి, ఈ బైక్ పోని. ఇప్పుడు కంప్లీట్గా వెళ్ళిపోవచ్చు. చూసారా ఏ వెహికల్స్ లేదు. రైట్ తిరిగినాక ఆ రోడ్కి ఎప్పుడైతే స్ట్రైట్ అవుతుందో లెఫ్ట్ సైడ్ 2 టైమ్స్ తిప్పాలి, నేను చూపిస్తా. ఇప్పుడు తిప్పండి, 1 2. బస్ మూమెంట్ ఇవ్వండి లైట్గా, ఎవ్రీనా అంతే. బస్ రైట్ సైడ్ పెట్టుకోండి, మీరు చూడండి, కొంచెం స్లో, ఎందుకంటే గుంటలు ఉన్నాయి కదా. స్లోగా వెళ్ళండి. బస్ స్లోగా నొక్కుతుండండి, మళ్ళీ యాక్సిడెంట్ మీద కాల్ తీయండి, స్లో అవుద్ది. ముందు గుంట ఉంది, మీకు కొంచెం ప్లేస్ ఉంది, కొంచెం రైట్. అర్థం కాదు, తెలుస్తుంది తర్వాతకి అర్థమవుతుంది. ఫస్ట్ క్లాసే కదా, మీకు అంత అర్థం కాదు. రైట్ పోయండి. మీరు ఇంకోటి ఏంటంటే తల ఇట్లా అని చూడొద్దు, ఇట్లా చూడండి, నా కళ్ళే ఇట్లా అనొద్దు, స్ట్రైట్గా ఉండండి. మనకు ముందు ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ అనేది వెనక నుంచే ప్రతిదీ చూసుకున్నాను అనుకోండి, చూడని అవసరం ఉండేది. అంటే ఇక్కడ చూస్తే మీరు కొంచెం రైట్ లెఫ్ట్ వెళ్ళిపోతే మనం స్ట్రైట్గా ఉండొచ్చు. రైట్ మూమెంట్ ఇవ్వండి. బస్ ఇంకా కొంచెం వెళ్ళండి. రైట్ కొంచెం లైట్గా యాక్సిడెంట్ చేయండి. ఇప్పుడు అక్కడ గుంట ఉంది, ఇక్కడ నుంచి తెలుస్తుంది మనకు లెఫ్ట్ సైడ్. కొంచెం రైట్ ఉంటే అర్థమైపోతుంది, అంటే నాకు తెలుస్తుంది, మీకు అర్థం కాదు ఇప్పుడు జడ్జిమెంట్. రైట్ యాక్సిడెంట్ చేయండి. రైట్ సైడ్ ఏమైనా ఉందా? సో బైక్ వాళ్ళని కంపల్సరీ గమనించాలి, ఎందుకంటే అట్లా దూరిపోతారు మధ్య నుంచి. రైట్ మూమెంట్ ఇవ్వండి. ఉంటే దాన్ని క్లోజ్గా ఉన్నామనుకోండి ఇక రారు, అది మీకు కొంచెం స్లో చేసుకొని బైక్ ఇటు కార్ వస్తుంది. రైట్ ముందు మనకేముంది, ఒక లారీ ఉంది, మనకు ఎదురుగా అడ్డు ఉంది. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి, కొంచెం లెఫ్ట్ రావాలి. రైట్ మూమెంట్ ఇవ్వండి లైట్గా. బస్ ఇప్పుడు సింపుల్ అవుద్ది, దగ్గరికి వెళ్ళాక కటింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, అప్పుడు కష్టం అవుద్ది మనకు.
బస్ వెళ్ళిపోండి. అంటే ప్రతిదీ మనం వెనక నుంచే చూసుకుంటే సేఫ్ అన్నట్టు, జాగ్రత్తగా సింపుల్ అవుద్ది. మెయిన్ రైట్ మూమెంట్ ఇవ్వండి. ఇప్పుడు గుంట వస్తుంది, ఇట్లా కొంచెం రైట్కి వచ్చి తప్పివచ్చు. అది మాన్యువల్స్ ఉన్నాయి కదా రైట్ సైడ్, అవి ఇట్లా కొంచెం తప్పించుకోవచ్చు. మూమెంట్ ఇవ్వండి. మీకు కొంచెం 2-3 క్లాసులు అయ్యే వరకు మీకు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కంప్లీట్గా దీని మీద ఒక అవగాహన వస్తుంది, స్టీరింగ్ మీద. అప్పుడు మీకు కటింగ్ చేయడం వస్తుంది బాగా, ముందు డిస్టెన్స్ అర్థమవుతుంది, ప్రతిదీ తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చెప్పాను కదా, జస్ట్ అబ్జర్వేషన్. రైట్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎవరు లేరు. మూమెంట్ ఇవ్వండి. అట్లా కొంచెం ముందుకు వెళ్ళండి. అక్కడి నుంచి ఎదురుగా వస్తున్నప్పుడల్లా కొంచెం కొంచెం ఆపుదాం. దూరుతుంటుందో తొందరపడద్దు, ఆపండి మెల్లగా. రైట్ ఇప్పుడు కొంచెం వెళ్ళండి. ఈ ఆటో వెళ్ళాక కొంచెం ముందుకు వెళ్ళండి. మళ్ళీ కొంచెం బస్, ఇంకొంచెం కొద్దిగా వెళ్ళండి. మళ్ళీ ఆపండి ఆపండి ఆపండి. ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. రైట్ హలో స్లోగా. రైట్ వెళ్ళిపోండి. రైట్ సైడ్ మీద చూడండి, ఏ వెహికల్ వస్తుంది, బైక్ వస్తుందా. మెయిన్ ఏంటంటే అంత క్రౌడ్ ఉన్న దగ్గర కొంచెం 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, చూసుకోవాలి, జాగ్రత్త, తొందరపడద్దు. రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయండి. మళ్ళీ ముందుకెళ్ళండి స్లోగా. ఇక్కడ మళ్ళీ రైట్ యూటర్న్ చేద్దాం. దూరుతున్నా బైక్, దాని సమానంగా వచ్చిన వెంటనే స్లోగా ఆపి మొత్తం కంప్లీట్గా రైట్ తిప్పండి. స్టీరింగ్ కంప్లీట్గా రైట్ తిప్పండి. పూర్తిగా మొత్తం ఒక్కసారి వెళ్ళొద్దు, దాపండి. రైట్ గుంట వచ్చాయి. కొంచెం మూమెంట్ ఇవ్వండి రైట్గా. అది కొంచెం ముందుకు వెళ్ళండి. ఈ కారు పోయినాక మనం వెళ్దాం. ఇప్పుడు వెళ్ళొచ్చు. వెళ్ళిపోండి. మళ్ళీ ఆపండి. ఒక్కసారి వెళ్ళొద్దు. రైట్ మళ్ళీ మూమెంట్ స్లోగా. బస్ 2 టైమ్స్ తిప్పండి. లెఫ్ట్ 1 2 బస్ మూమెంట్ వస్తుంది. యూటర్న్ చేయడం కూడా ఫ్రీగా వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి మనం లెఫ్ట్ వెళ్దాం. లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయండి. మూమెంట్ ఇవ్వండి. మన పక్క నుంచి కూడా ఇట్లా వస్తుంటారు, మనం ముందుకు వచ్చారనుకోండి, మనం బ్రేక్ కొట్టి ఆపాలి. ఒకేసారి వెళ్ళొద్దు, ముందు టచ్ అవుద్ది బంపరు. రైట్ కొంచెం ముందుకు వెళ్ళండి. లెఫ్ట్ తీసుకుంటున్నప్పుడు దాని సమానంగా వస్తుంది. అప్పుడు కొంచెం లెఫ్ట్ తిప్పండి. రైట్ మూమెంట్ ఇవ్వండి లైట్గా. తిరిగిన వెంటనే రైట్ మీద చూడండి. బస్ స్ట్రైట్ చేసుకోండి. మూమెంట్ ఇవ్వండి మళ్ళీ. బస్ వెళ్ళిపోండి. ఒక బస్సు వస్తుంది, క్రాస్ అయ్యి వెళ్ళిపోండి. మీకు 2 క్లాసులు అయిపోతే పర్ఫెక్ట్గా రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్, యూటర్న్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు కూడా బాగా చేస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు. బ్రేక్ మీద కాలు పెడితే అట్లా లైట్స్ వస్తాయి అన్నట్టు. సో జస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. డిస్టెన్స్ దగ్గర అవుతుంటే మనం కూడా స్లోగా ఆగాలి. ఇక్కడ బాగా ట్రాఫిక్ జామ్ ఉంది, ఒక లైన్లో పెట్టుకొని మెల్లగా వెళ్దాం. తొందరపడద్దు, మెల్లగా బ్రేక్ మీద కాలు పెట్టండి. వెళ్ళిపోండి. ఆపండి. రైట్ కొంచెం ముందుకు వెళ్ళండి. ఆ కారు కూడా వెళ్ళిపోండి. ఆపండి. ఆ కారు కంప్లీట్గా పోయినాక మనం అప్పుడు ముందుకు వెళ్దాం. ఇంకో కారు వస్తుంది. ఆపండి. రైట్ ఇప్పుడు వెళ్ళిపోండి. జాగ్రత్త అయితే స్లోగా. రైట్ మెల్లగా వెళ్ళండి, ఏం కాదు. ఇట్లా మనం ముందుకు వస్తున్నప్పుడు బ్రేక్ కొట్టండి కొంచెం గట్టిగానే. రైట్ లైట్ మూమెంట్ ఇవ్వండి. ఏం భయపడద్దు, ఏం కాదు. ఓకేనా. ట్రాఫిక్ చూసి ఏం భయం అవసరం లేదు, మంచిగా చేస్తున్నారు మీరు. జస్ట్ ఒక లైన్లో పెట్టుకొని స్లోగా వెళ్దాం ఉంటాం. ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ అంటే ముందు బంపర్ ఒక పైన ఒక ఎడ్జ్ని చూసారా కెమెరా పైన, దానికి స్లోగా మనం ఇప్పుడు వైపర్స్ అవుపిస్తున్నాయి మనకి. సో వైపర్కి దానికి సమానంగా వచ్చే వరకు వెళ్ళొచ్చు. ప్రతి ఒక్క కార్కి సేమ్ టెక్నిక్. ఇంకా మీకు ఆ మూమెంట్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటా. స్లోగా మీరు ఇక్కడ యాక్సిడెంట్ కూడా ఏం అవసరమే లేదు. ఇది జడ్జిమెంట్ ఫ్రంట్ సైడ్ అంటే వైపర్కి
ఆ ముందు గీత ఉంది ఇట్లా దానికి సమానంగా కనిపిస్తుంది. ఇట్లా చూస్తే మనకు గ్యాప్ లేదనిపిస్తుంది, కానీ ఒక 8 ఫీట్లు 9 ఫీట్లు గ్యాప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. కంప్లీట్ ట్రైనింగ్ అయితే ఒక 2 అవర్స్ అయితే డ్రైవింగ్ చేయించాను మేడంతో. సో బాగా చేసింది. ఇంతకుముందుకు అసలు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళకుండా కూడా స్టీరింగ్ కంట్రోల్ మంచిగా ఉంది. రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్, యూ టర్న్ కూడా చాలా చక్కగా చేస్తుంది. సో తొందరగా అయితే మీకైతే డ్రైవింగ్ వస్తుంది మేడం, నో ప్రాబ్లం. సో మీకు ఎలా అనిపించింది చెప్పండి. అంటే స్టార్టింగ్లో ఇప్పటికి ఏదైనా ఒక క్లారిటీ వచ్చింది కదా డ్రైవింగ్? చాలా క్లారిటీ వచ్చింది. సో మీరు చాలా పేషెన్స్ గా అన్ని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల సో అది బాగా హెల్ప్ అయింది. అండ్ ఇంతకు ముందు మీ వీడియోస్ కూడా చూడడం వల్ల అది చాలా వరకు హెల్ప్ అయింది. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు కంట్రోల్ చేయడం, అసలు స్టార్ట్ చేయడం కూడా ఫస్ట్ టైం. సో కొంచెం ఫియర్ ఉంటుంది ఎవరికన్నా, స్టార్టింగ్ ఖచ్చితంగా ఉంటుంది. సో నేను కూడా మేడంతో డ్రైవింగ్ చేపిస్తున్నప్పుడు అసలు టచ్ లేదు కదా, ప్రతి మూమెంట్ మంచి చేస్తుంది. ఎందుకంటే అలా చేస్తాను గల కారణం, వీడియోస్ చాలా చూశారు మన ఛానల్లో, మన సబ్స్క్రైబర్ అన్నట్టు. వీడియోస్ రెగ్యులర్గా చూడడం వల్ల ఏ మూమెంట్ ఎట్లా చేయాలనేది ఆ వీడియోలో చూసినప్పుడు మనకు కొంచెం బాగా అర్థమవుతుంది. ఒకసారి చూసుకొని చేస్తే ఏదైనా తొందరగా వస్తుంది. సో ఆ విధంగా బాగా చేసింది. సో డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్గా తొందరనే వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఇది వీడియో. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మీకు ఎలా అనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వారికి మాత్రం స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. మీరు అంతా ఓపుతో లాస్ట్ వరకు చూసినందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.